హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వినాయకుడు లక్ష్మీదేవిని కలిపి ఎందుకు పూజిస్తారో తెలుసుకుందాము. ప్రథమ పూజ్యుడు విఘ్నాధిపతి అయిన వినాయకుడిని గురించి, సమస్త సంపదలకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవి గురించి తెలియని వారు ఉండరు. సాధారణంగా చాలా చోట్ల సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు ఇలా భార్యాభర్తల చిత్రపటాలను చూస్తూ ఉంటాము. అయితే అందుకు భిన్నంగా గణపతి లక్ష్మీదేవితో కలిసి పక్కపక్కనే ఉన్న చిత్రపటాలు, మరికొన్ని చోట్ల సరస్వతీదేవితో కలిసి ముగ్గురు ఉన్న చిత్రపటాలు అనేకం కనిపిస్తూ ఉంటాయి. దీనికి ఒక కారణం ఉంది. ఒకనొక పురాణ కథనం ప్రకారం ఒకసారి వైకుంఠంలో కొలువై ఉన్న లక్ష్మీనారాయణులు శేషకల్పంపై కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో లక్ష్మీదేవి కించిత్ గర్వంతో సకల లోకాలలోనూ తనకంటే ఆరాధ్య దైవం లేరు అని, లోకంలో ఉన్న సంపద అంతా తన రూపమే కదా అని, నేనే అందరికంటే పూజనీయురాలును అని తన పతిదేవుడు అయిన విష్ణుమూర్తితో గర్వంగా చెబుతుంది. అది విని విష్ణు భగవానుడు లక్ష్మీదేవి గర్వాన్ని గ్రహించి తనని నొప్పించకుండా, నీవు చెప్పింది నిజమే, సమస్త లోకాలు నీ కటావీక్షణాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు, కావున అందరికంటే నీవే పూజనీయురాలు. కానీ ఎంతటి గొప్ప శక్తులు ఉన్నప్పటికీ ప్రతి స్త్రీ కూడా సంతానం పొందిన తర్వాత మాత్రమే పరిపూర్ణురాలవుతుంది. మాతృత్వం అనేది స్త్రీ మాత్రమే పొందే అనిర్వచనమైన అనుభూతి. కావున సంతానం లేని నీవు పరిపూర్ణతను పొందలేవు అని సున్నితంగా చెప్పాను. ఆ మాటలు విన్న విష్ణుపత్ని ఒక్కసారిగా విచారంలో మునిగిపోయింది. ఒకరోజు లక్ష్మీదేవి తన గుండెల్లోని బాధను చెప్పుకునేందుకు కైలాసంలో ఉన్న పార్వతీదేవి దగ్గరకు వస్తుంది. అక్కడ పార్వతి తన ఇద్దరు పుత్రులైన వినాయక కుమారస్వాములతో సంతోషంగా ఉండటం చూస్తుంది. ఆ సమయంలో లక్ష్మీదేవి మదిలో ఒక ఉపాయం వస్తుంది. వెంటనే పార్వతీదేవికి తన బాధను చెప్పుకొని, నీకు ఇద్దరు పుత్రులు కదా, దయచేసి వారిలో ఒకరిని నాకు ఇవ్వు, వారికి ఎటువంటి లోటు లేకుండా నా స్వంత పుత్రుల్లాగా చూసుకుంటాను అని లక్ష్మీదేవి పార్వతీదేవిని అడుగుతుంది. లక్ష్మీదేవి ఆవేదన అర్థం చేసుకున్న పార్వతీదేవి సరే అని ఒప్పుకుంటుంది. కానీ లక్ష్మీదేవి ఒకచోట స్థిర నివాసంగా ఉండదు కదా, మరి తన పుత్రుణ్ణి ఎలా చూసుకుంటుందో అని సందేహం పడుతుంది. అయినప్పటికీ పార్వతీదేవిని ఒప్పించడంతో చివరికి తన పెద్ద కుమారుడు అయిన గణేశుణ్ణి లక్ష్మీదేవికి దత్తతగా ఇస్తుంది. తను కూడా ఒక తల్లిగా మారిన లక్ష్మీదేవి పట్టరాని సంతోషంతో వినాయకుణ్ణి ప్రేమతో తన అక్కున చేర్చుకుంది. అంతేకాకుండా తనకు ఉన్న సమస్త సంపదలను, శక్తులను అన్నీ గణేశునికి ఇస్తుంది. ఇక మీదట నన్ను కొలిచేవారు ఎవరైనా ముందుగా నా పుత్రుడు గణేశుణ్ణి పూజించిన తర్వాతనే నన్ను పూజించాలి. అలా మా ఇద్దరినీ కలిపి పూజించిన వారికి మాత్రమే తన ఆశీస్సులు లభిస్తాయని, గణేశుణ్ణి పూజించకుండా నన్ను మాత్రమే పూజించే వారికి ఎటువంటి ప్రతిఫలం కలగదు అని లక్ష్మీదేవి చెబుతుంది. కనుకనే గణపతి ప్రక్కన లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఉత్తర భారతదేశం వారు దీపావళి రోజున లక్ష్మీ గణపతిని కలిసి పూజిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.